నువ్వే నా జీవితం, నేనే నీకంకితం. నాపై నీ ప్రేమను చూపించిన క్షణం ధన్యమవుతుందే నా ప్రాణం. హాయ్. హాయ్. అజయ్ ఎక్కడ? పైన ఉన్నాడు. హాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. ఎగ్జామ్ ఎలా రాసావు? ఆ దేవుడికే తెలియాలి. నువ్వు మారవురా. ఏం ఆలోచిస్తున్నావు అంతలా? ఏం లేదు. చెప్పు కదా. నేను ఆలోచించేది వేరేదిలే. ఏంటది? నీ దగ్గర దాచేదేముంది? ఎప్పటికైనా తెలిసేదే కదా. శ్రేయా, ఐఎమ్ ఇన్ లవ్. వాట్? పడే వరకు చెప్పనే లేదు. ఎవరా లక్కీ గర్ల్? ఉందిలే, అందానికి అందం నేర్పించే అమ్మాయి. వామ్మో, పెద్ద పెద్ద డైలాగ్స్ కొడుతున్నావు. సరే కానీ ఇంతకీ ప్రపోజ్ చేసావా? లేదు. ఏ? ఏమో, చెప్పాలంటే భయంగా ఉంది. ఎక్కడనో చెప్పొద్దు అని డైరెక్ట్గా అస్సలు చెప్పలేను. నువ్వే హెల్ప్ చేయాలి. ఓకే. ఈ మధ్య అమ్మాయిలకి రెస్టారెంట్స్కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేయడాలు డైరెక్ట్గా ఫీల్తో చెప్పినా నచ్చట్లే. సో కొంచెం పాత మోడల్లో ట్రై చేద్దాం. ఏంటది? ఫీల్తో ఒక ప్రేమ లేఖ రాయి. అదెలా ఉండాలంటే, మీ మధ్య జరిగిన చిన్న చిన్న చిలిపి సంగతులు,
తనంటే ఎందుకు నీకు ఇష్టమో, తను పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక పెన్ పేపర్తో ఎక్స్ప్రెస్ చేయి. వర్కౌట్ అవుతుందంటావా? 100% మ్యూజిక్ డైరెక్టర్ గారు. నాకు తెలుగు రాయడం రాదు, 100 తప్పులు ఎత్తుకొచ్చు. నువ్వు రాయి, నేను చెప్తా. సరే. తన పేరేంటి? ఎందుకు? లెటర్లో రాయాలి కదా. ఓ, నాకైతే బంగారం అని పిలవడం ఇష్టం. సరే కానివ్వు. నీకు చాలా రోజుల నుంచి ఒకటి చెప్దామనుకున్నా, కానీ చెప్పలేకపోయా. నీ కళ్ళల్లో చూసి నా మనసులో మాట చెప్పాలని ఉంది, కానీ నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని. కానీ నువ్వంటే మన మధ్య దూరాన్ని తట్టుకోలేను. ఇదిగో, అందుకే ఇలా ఒక ప్రేమలేఖ రాస్తున్నారా. మొదటి రోజు నేను చూసినప్పుడు నాకది ప్రేమ అని తెలియలేదురా. అది ఆకర్షణ అనుకున్నా. తర్వాత అర్థమైంది అది మొదటి చూపు పవిత్రత అని. మొదటిసారి నీతో మాట్లాడాక చాలా నచ్చేశావు. ఆ రోజు నుంచి రోజు నీ వెనుకే, నీ కోసం, నిన్ను చూడడం కోసం, నీతో మాట్లాడడం కోసం ఎంతో తాపత్రయపడ్డాను. నీ అందాన్ని చూసి కాదు, నీతో ఉన్నప్పుడు నా ఆనందాన్ని చూసి. నీతో ఉన్నంతసేపు ఇది చాలు నాకు అనిపిస్తుంది. నా ప్రేమని ఇప్పుడు తెలపకపోతే నన్ను నేనే మోసం చేసుకున్నవాడిని అవుతాను. ఇకపై అబద్ధాలతో మోయలేను, నా చేతులతో తుడపలేను, ఇంకా నా ప్రేమని దాచలేను బంగారం. ఇటివ్వు. ఎందుకు? సంతకం పెడతావా? లేదు. నా ప్రియమైన నీకు ప్రేమతో చెప్తున్నా, ప్రేమిస్తున్నా నిన్నే మనసారా. తగిలెనే చెలి నీ చూపు నన్నిలా, కలిగినే నాలో తెలియని కదలిక. తగిలెనే చెలి నీ చూపు నన్నిలా, కలిగినే నాలో తెలియని కదలిక. మెరుపులా తాకావే, చిలిపిగా నవ్వావే, మాయేదో చేసావే, మనసేదో చేసావే. మెరుపులా తాకావే, చిలిపిగా నవ్వావే, మాయేదో చేసావే, మనసేదో చేసావే. గమనించనే లేదే, కాలం గడుస్తుంటే
ఏదో వానేదో తెలియడం లేదే నీతో నడుస్తుంటే ఈ వేళలో ఎంత తిట్టినా వినాలని ఉందే నీ పెదవులను తాకే మాటల్లో నిద్రనే మరచిపోయా నీ ధ్యాసలో పిచ్చోడిని అవుతున్నా నీ మాయలో తొలిసారి నిన్ను చూసిన తరుణం మళ్ళీ మళ్ళీ చూడమని కోరింది నా నయనం తొలిసారి నిన్ను చూసిన తరుణం మళ్ళీ మళ్ళీ చూడమని కోరింది నా నయనం నీతో సాగితే నా పయనం ఇంకా ఏం వద్దంది నా హృదయం నీతో సాగితే నా పయనం ఇంకా ఏం వద్దంది నా హృదయం చెలి నాతో రావే నీ కను పాపైనే ఉంటాలే చెలి నాతో రావే నీ కను పాపైనే ఉంటాలే ఇగో ఇవన్నీ జరిగాయి. నీకు ఈ విషయం చెప్దామని చాలాసార్లు ట్రై చేశా, కానీ ధైర్యం చాలలేదు. అందుకే నీకు ఇష్టం ఉండేలా చెప్పాను. ఇప్పటికీ నీ ఇష్టమేరా. నైట్ ఫోన్ ఎందుకు ఎత్తలేదు? పడుకున్నానే. నాకు నిద్ర పట్టలేదు. నీకు నిద్ర రాకపోతే కాల్ చేస్తావా? లేదు, యాక్చువల్లీ బోర్ కొడుతుండే టెర్రస్ మీదకి వెళ్ళాలనిపించింది. చా, కాల్ లేపుంటే అయిపో. ఏ ఎందుకు? నిన్న నైట్ కొంచెం వెదర్ బాగుండేలే. అయితే ఏం లేదు. అవును, నేను ఇచ్చిన లెటర్ ఏం చేసావు? ఏమో. ఏమోనా? నా ప్రేమ లేఖ. ఓ, ఒక ప్రేమ లేఖనా?